హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరుణ. కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఈజీగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ లైక్ చేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 2 ఎగ్స్ ఇలా పగలకొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం లిక్విడ్ అయ్యే వరకు గిలకొట్టాలి. తర్వాత దాంట్లో 1 కప్పు మిల్క్ పోసుకోవాలి. కాసి చల్లార్చిన మిల్క్, అది బాగా కలిసేటట్టు కలుపుకొని దాంట్లోనే 1 కప్పు మైదా వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అండి మిల్క్ కింద దానికి. ఇది ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా టేస్టీగా వస్తుందండి. దీంట్లోనే కొద్దిగా క్యారెట్ తురిమి వేసుకున్నాను, టొమాటో పీసెస్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నానండి, క్యాప్సికము, తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. దాంట్లో కలిపి పెట్టిన పిండిని ఒక 3/4 వరకు వేసుకోవాలి. దానిపైన చీజ్ కోరి పెట్టుకున్నాను, అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ మొత్తం దానిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దానిపైన మిగిలిన లిక్విడ్ ఉంది కదండి పిండి, అది వేసేసుకోవాలి మొత్తం. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, తిరిగేస్తున్నాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే చూస్తుంటూనే నోరు ఊరుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ చీజ్ పరోటా అండి, ఇది ఎంతో సూపర్గా ఉంది. ఇలా కట్ చేసేసుకొని చూడండి ఎంత బాగా కాలిందో, లోపల కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.